పరలోకం, పరలోక పౌరసత్వం, పాతాళం, పాతాళలోక అగాధం. ఈ రెండు అంశంలో మీకు కనబడతాయి. లోతుగా మీరు విషయాన్ని ఆలోచిస్తే మనిషికి తెలిసిందల్లా ఒక లోకం. ఏ లోకం తెలుసు? కళ్ళ ముందు కనబడుతున్న ఈ భూలోకం తప్ప మరే లోకము కూడా ఈరోజున్న మనుషులకు తెలియదండి. ఈ లోకం పైన ఉన్న అవగాహన లేదా ఈ లోకం పైన ఉన్నంత ఆలోచన, ప్రేమ కనబడని ఆ రెండు లోకాలపైన లేదు. పరలోక పౌరసత్వం అనగానే మనిషి మరణించిన వెంటనే పరలోకం అనేది ఒకటి ఎదురు చూస్తుంది. మనిషి మరణించిన వెంటనే పాతాళ లోకం అని మరొక లోకం కూడా ఎదురు చూస్తుంది. మనిషి ఖచ్చితంగా 60-70 ఏళ్ల తర్వాత ఈ భూమి మీద ఉండను అన్న సంగతి తెలుసు. కానీ ఈ లోకాన్ని విడిచి వెళుతున్న నేను ఎక్కడికి వెళతాను అని ఆలోచించకపోవటమే మనిషి ఈరోజు చేస్తున్న ప్రధానమైన తప్పు. కళ్ళ ముందు మరణం కనబడుతుంది. మనుషుల మరణం కనబడుతుంది, జంతువుల మరణం కనబడుతుంది. మరణం గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరత లేదు. కానీ మరణం అంటే మనిషికి తెలుసు. కానీ మరణం తర్వాత సంభవించబోయే సంగతులు దేవుడు బైబిలులో రాయించినా పట్టించుకొని ఈ సమాజం బైబిలుకు మత పుస్తకం అన్న ముద్ర వేయటం వలన మానవ జీవితానికి అందవలసిన అతి ప్రాముఖ్యమైన జీవిత సత్యాలనేవి ఈ మానవ ప్రపంచానికి దూరం అయిపోయాయి. బైబిల్లో రాయబడిన ప్రతి మాట మనిషి యొక్క బ్రతుకును ఉద్దేశించి రాశాడు దేవుడు. అందుకే బైబిల్కు మరొక పేరుగా మనం చెప్పుకోవచ్చు, మనిషి యొక్క బ్రతుకు పుస్తకం అని చెప్పుకోవచ్చు. అంటే ఈ లోకంలో మనిషి ఎలాగ వచ్చాడో బైబిల్ చెప్తుంది. చాలా క్లియర్గా చెప్పింది బైబిల్. మనుషులు ఈ లోకానికి పరలోకం నుండి వచ్చారు. మానవ జాతికి నివాస స్థలం మొదట పరలోకము. పరలోకం నుండి భూలోకానికి వచ్చిన మనిషి భూమి మీద 60-70 ఏళ్ళు పరలోకంలో ఉన్న కన్న తండ్రి పని నిమిత్తము ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో తన జీవితాన్ని ముగించుకున్న తర్వాత దేవుడిచ్చిన ఆయుష్కాలం, దేవుడిచ్చిన పని ముగిసిన తర్వాత దేవుడి ఆహ్వానం మేరకు పరలోకం వెళ్ళవలసిన వాడు వచ్చిన లోకాన్ని పంపించిన దేవుడిని, పుట్టించిన ఈ దేవుని యొక్క ఉద్దేశం ఈ బ్రతుకు పైన ఏముందోనని ఇవన్నీ మరిచిపోయి కేవలం పుట్టాను గనక, పెరిగాను గనక, తింటాను, త్రాగుతాను, ఈ లోకాన్ని అనుభవిస్తాను, 60-70 ఏళ్ల నా జీవితానికి అవసరమైనవన్నీ ఈ లోకంలో అమర్చుకుంటాను అనుకున్నాడే తప్ప వచ్చిన లోకం ఏ లోకం, నాకు మరణం వస్తే నన్ను వెళ్ళవలసిన లోకం ఏ లోకం, నన్ను పుట్టించిన దేవుడేమైనా నేను ఆయన బ్రతకమన్నట్టుగా బ్రతకకపోతే నన్ను ఏమైనా శిక్షిస్తాడా, దండిస్తాడా, నన్ను ఎవరు పుట్టించారు, నన్ను ఎందుకు ఈ లోకానికి పంపించారు, మరణం తర్వాత నేనేమవుతున్నాను, ఈ సంగతులన్నీ కూడానండి మనిషి మరిచిపోయి బ్రతుకుతున్నాడు. ఇలా ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి దేవుడు పలికిన ఒక అద్భుతమైన మాట అండి బైబిల్లో. ప్రసంగి గ్రంథం, దయచేసి అందరూ బైబిల్ తీసి ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం బైబిల్ చదువుదాం అందరం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నారు. నీడవలే తమ దినములు అన్నీయు వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. ప్రశ్న వేశాడండి దేవుడు. జన్మించిన దేవుడే, ఈ జీవితాన్ని ప్రసాదించిన దేవుడే, తల్లి గర్భంలో దేహాలను కట్టిన దేవుడే, ఆ దేహాలు ఈరోజు భూమి మీదకి వచ్చి బ్రతకడానికి అవసరమైన సకల వసతులను అమర్చిన దేవుడు. ఈ ప్రకృతిని కట్టాడు మనుషుల కంటే ముందు. మనుషులు వస్తారు అని 60-70 ఏళ్ళు బ్రతుకుతారని వాళ్ళ జీవితకాలానికి అవసరమైన వసతులన్నీ సమకూర్చిన దేవుడే
ఈ జీవితం గురించి ఒక ప్రశ్న వేస్తున్నాడు ఇక్కడ. మీరు చాలా జాగ్రత్తగా చదవాలి. 12వ వచనంలో, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు అన్నాడు. అంటే 60-70 ఏళ్ల ఈ జీవితానికి ఒక ప్రశ్న వేస్తున్నాడు. మనుషుల బ్రతుకునందు, తన 60-70 ఏళ్ల ఈ జీవితమునందు ఏది క్షేమకరమైనదో వారికి ఎవరు చెబుతారు? అంటే ఈ భూమి మీద ఉన్న మనిషికి ఎవరికి కూడా క్షేమకరమైన జీవితం అనేది తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. లేదా క్షేమకరమైన స్థితిలోనికి మరణం తర్వాత వెళ్ళాలి అంటే ఇప్పుడున్న ఈ 60-70 ఏళ్ల జీవిత కాలంలో ఏం చేయాలో తెలియదు. ఏమంటే సహజంగా మనుషులు క్షేమకరమైన స్థితిని కోరుకుంటారు. మేము క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. కోరుకోవటం మంచిదే, తప్పు కాదు. కానీ మనుషులు చేసిన పొరపాటు ఏంటంటే, తప్పు ఏంటంటే, చాలామంది చూడండి, ఈ జీవితకాలంలో చివరి దినాలు ఉంటాయి, వృద్ధాప్య దినాలు. అవి చాలా ఆయాసకరంగా ఉంటాయి, చాలా ఇబ్బందిగా ఉంటాయి. కనుక చాలామంది మనుషులు ఎలా ఆలోచిస్తారంటే, నా చివరి దినాలు హాయిగా ఉండాలంటే నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తారు. దానికి సంబంధించిన ఆలోచనలో ఉంటారు. అంటే గవర్నమెంట్ కూడా చాలా రకాల పథకాలు ప్రవేశపెట్టింది. నీ బ్రతుకు కాలంలో నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నెలకు ఒక 1000 రూపాయలు దాచుకో, లేదంటే నెలకు ఒక 2,000 రూపాయలు దాచుకో. నీకు 60 ఏళ్ల తర్వాత మేము నెలకి ఇంత జీతం చొప్పున నువ్వు కట్టిన దాంట్లోంచి ఎక్స్ట్రా కలిపి నీకు మళ్ళీ జీతంగా ఇస్తాం. చివరి దినాల్లో నీ బ్రతుకుకాలం బాగోదు కదా. ఒకవేళ నీ వాళ్ళు నిన్ను చూడకపోయినా వృద్ధాప్య దినాల్లో నీ కొడుకు కానీ నీ కూతురు కానీ నువ్వు హాయిగా బ్రతకాలంటే ఇదిగో నాకు దగ్గర ఒక పథకం ఉంది, పథకంలో జాయిన్ అవ్వు అంటే నీ బ్రతుకుకి ఇది క్షేమం. ఇంకా చెప్తారు చాలామంది, ఎల్ఐసి ఏజెంట్లు తిరుగుతూ ఉంటారు మీ చుట్టూ. వాళ్ళు చెప్పేవి కూడా ఇలాగే ఉంటాయి. ఇదిగో మీరు ప్రమాదంలో వెళ్తున్నప్పుడు ఏదైనా జరిగింది అనుకోండి, ఇదిగో మరి మీ వెనకాల మీ కుటుంబం ఏమైపోద్ది, వాళ్ళకి క్షేమంగా ఉండాలి కాబట్టి మా దగ్గర పాలసీ కట్టండి. లేదంటే మీరు బ్రతుకుండగా మీరు పెన్షన్ రూపంలో తీసుకోవడానికి ఒక పాలసీ కట్టండి. అంటే నేను ఇవన్నీ మీకు ఎందుకు ఉదాహరణలుగా జ్ఞాపకం చేస్తున్నానంటే, క్షేమం అనగానే ఈ 60-70 ఏళ్ల జీవిత కాలంలో క్షేమంగా ఉండడానికి ఏం చేయాలో బాగా ఆలోచించింది లోకం. కానీ మరణం తర్వాత జీవితం అనేది ప్రారంభమవుతుంది. ఆ మరణం తర్వాత జీవితం క్షేమమేనా? మరణం తర్వాత జీవితం పరలోక పౌరసత్వం అయితే క్షేమమే. కానీ మరణం తర్వాత జీవితం పొరపాటున దేవుడికి నచ్చక మనం గనక పాతాళానికి వెళ్ళిపోయామా, అగాధానికి వెళ్ళిపోయామా, అక్కడ నిత్యము యాతన పడుతూ బ్రతకాలి మనిషి. ఈ నిజాలన్నీ మర్చిపోయి మరణం తర్వాత నా జీవితం పరలోక పౌరసత్వమా లేదంటే పాతాళంలో అగాధమా, నేను మరణం తర్వాత క్షేమంగా ఉంటానా, మరణం తర్వాత భయంకరమైన జీవితంలోనికి వెళ్ళిపోతానని మరణం తర్వాత సంగతులు మర్చిపోయి బ్రతుకుతున్నాడు. అలా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడు అంటే, నీ జీవిత దినాలన్నీ కూడా నాయన నువ్వు వ్యర్థంగా గడిపేస్తున్నావు, భవిష్యత్తు మర్చిపోయావు, మరణం తర్వాత ఏమైపోతావో మర్చిపోయావు, మరణం తర్వాత క్షేమంగా ఉండాలంటే భూమి మీద ఏం చేయాలో మర్చిపోయి బ్రతుకుతున్నావు, జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్న వచనం ఉండదు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఇప్పుడు అర్థమవుతుంది. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుషుల బ్రతుకునందు. జీవితంలో ఉన్న దినాలన్నీ ఎలా గడుపుతున్నాడట? నీడవలే వ్యర్థంగా అన్నాడు. నీడ దేనికైనా ఉపయోగపడుతుందండి? ఉపయోగపడుతుందా? మనిషి పొడుగ్గా ఉంటాడా, నీడ పొడుగ్గా ఉంటుందా? నేను లైట్ కింద నుంచున్నాను అనుకోండి, నేను పొడుగ్గా ఉంటానా, నా నీడ పొడుగ్గా ఉంటుందా? నీడ పొడుగ్గా ఉంటుంది. నీడ పొడుగ్గా ఉంది కదా, నీడ ఏమైనా ఉపయోగానికి వస్తుందా? చూడడానికి తప్ప ఎందుకు పనికిరాదు అది. అలాగే మనుషులు తమ బ్రతుకు కాలం అందంట వాళ్ళ జీవితాన్ని అంతా కూడా నీడ వల్లే వ్యర్థంగా గడిపేస్తున్నారట. నేను ప్రశ్న అడుగుతానండి, దేవుడు పుట్టించాడండి ఈ లోకంలోనికి. ఈ జీవితం పైన దేవుడికంటూ మన జీవితం పైన ఉద్దేశాలు ఉంటాయా, ఉండవా? ఉంటాయా? ఉంటాయి. పుట్టించిన దేవుడు ఉద్దేశాలు ఏంటో ఎరిగి నువ్వు ఆటి చొప్పున బ్రతకకుండా నీ ఇష్ట ప్రకారం నీ జీవితాన్ని డిజైన్ చేసుకున్నావు. నీ ఇష్ట ప్రకారమే నీ 60-70 ఏళ్ల జీవితాన్ని వాడేస్తున్నావు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ జీవితం వృధా అయిపోతుంది, నీ జీవితకాలం అంతా వృధాగా గడిచిపోతుంది. ఏ పర్పస్తో ఏ ఉద్దేశంతో నేను నీకు ఆ జీవితాన్ని ఇచ్చానో నా ఉద్దేశం నీ జీవితంలో నెరవేరినప్పుడు నీ జీవితకాలం అంతా వృధా అయిపోతుంది నాయన. ఇలా గనక వృధా చేసుకున్నావంటే మరణం తర్వాత ప్రమాదంలో పడతావు. అది దేవుడు హెచ్చరిక. అక్కడ కంప్లీట్ చేయలేదు, నేను ఇప్పుడు కంప్లీట్ చేస్తాను. 12వ వచనంలో,
నీడవలే తమ దినములన్నయో వ్యర్థముగా గడుపుకొని మనుషులు బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరు తెలియచేయును. నెక్స్ట్ చూడండి, వారు పోయిన తరువాత, అంటే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న సబ్జెక్ట్ దేని గురించి అంటే 60-70 ఏళ్ల తర్వాత ఒక జీవితం వస్తుంది, అది పోయిన తర్వాత వస్తుంది, దాని గురించి మాట్లాడుతున్నాడు. వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేరా? చెప్పలేరా? వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో అన్నాడు. అంటే మనుషులు చనిపోయిన తర్వాత మనుషులకు ఏదో సంభవిస్తుందట, మనుషుల మీదకి ఏదో ప్రమాదం వస్తుందట, పోయిన తర్వాత వస్తుందట, అది బ్రతుకుండగా ఏమి రాదట. దేవుడు అండి ఇది చెప్తున్నది. ఆ బ్రతుకు కాలం ముగిసిపోయిన తర్వాత ఏమొస్తుందో ఎవరు చెబుతారు? ఎవరికి తెలీదు. అందుకే చూడండి, మీరు న్యూస్ పేపర్లో న్యూస్లు రాస్తారు, ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు బస్సు లారీ ఢీకొన్నాయి అని రాస్తాడు, అక్కడ వరకు బాగుంటుంది. 14 మంది చనిపోయారు అని రాస్తాడు, అక్కడ వరకు బాగుంటుంది. కింద థర్డ్ లైన్లో ఏమని రాస్తాడు తెలుసా? ఈ 14 మంది కానరాని లోకాలకు వెళ్ళిపోయారు అంటాడు, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు అంటాడు. మరి ఆ కానరాని లోకం ఎక్కడుందో పేపర్ ఆయనకి తెలీదా? తెలీదు. తిరిగి రాని లోకం ఏదో పేపర్ ఆయనకి తెలీదా? తెలీదు. కానరాని లోకం, తిరిగి రాని లోకం, ఇంతకు మించి వేరే సబ్జెక్ట్ కదలదు. పెన్న కదలదు అవతలకి పెన్ ఎందుకు కదలలేదంటే అది నీకు తెలియదని దేవుడు లాక్ చేశాడు బైబిల్లో. నరుడు పోయిన తర్వాత వానికి ఏమి సంభవించునో ఎవరు తెలియచేయగలరు? పోయిన తర్వాత ఏదో జరుగుతుంది. పోయిన తర్వాత నీ జీవితానికి క్షేమమా? పోయిన తర్వాత నీ జీవితానికి దుఃఖమా, బాధ, వేదన? బ్రతుకుండగా నువ్వు ఆలోచించుకోవాలి కదా. ఎందుకంటే దేవుడు నీ చేతుల్లో ఉన్న బైబిల్లో నీతో ప్రశ్న సంధించాడు కదా. పోయిన తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించుకున్నావా అన్నాడు కదా. ఆలోచిస్తామండి? ఆలోచిస్తున్నాం? అసలు మరణం తర్వాత ఏంటన్న పరిస్థితి భూమి మీద ఉన్న ఏ మనుషుడైనా ఆలోచిస్తున్నాడా? ఆలోచించడండి. ఏం ఆలోచిస్తాడో కూడా బైబిల్లో రాశాడు దేవుడు. మరణం తర్వాత సంగతులు మనిషి ఆలోచించడు, కానీ ఈ భూమి మీద ఉన్న బ్రతుకు కాలం అంతా కూడా ఆలోచిస్తాడట. వేటి కోసం ఆలోచిస్తున్నాడో చెప్పి ఈ ఆలోచన విధానంలో ఉండిపోయిన వాళ్ళందరినీ కూడా దేవుడు ఏమంటున్నాడో మీరు చూడాలి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మరణం తర్వాత సంగతులు మనిషి ఆలోచించడట, భూమి మీద ఉన్న వాటి గురించి ఆలోచిస్తాడట. ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా దేనికోసం ఆలోచిస్తున్నాడో చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. 33 కూడా చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32 నుంచే, క్షమించండి, 32 నుంచే చూసుకోండి. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనుక తిందుము త్రాగుదము. మనుషుల భావజాలం ఏంటట? రేపు చనిపోతాం గనక చనిపోయే లోపు ఏం చేయాలట? ఎంత పర్ఫెక్ట్గా చెప్పాడండి దేవుడు. రేపు చనిపోదుము గనక తిందాం త్రాగుదాం. తిండి త్రాగటం ఎక్కువైపోతే నెక్స్ట్ ఇంకో డిగ్రీకి వెళ్తాడు. ఏం చేస్తాడు? బాగా తాగేసినోడు ఏం చేస్తాడు చెప్పండి? ఎగురుతాడు, గెంతుతాడు. రేపు రాత్రి అన్న అయ్యే కనపడితే రోడ్ల మీద మీకు. ఇవాళ ఒక్కరోజే ప్రశాంతంగా ఉండండి, రేపు రాత్రి బయటికి రాలేం. ఎందుకు రాలేం? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అండి, కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం కాబట్టి అండి. ఎగరాలి, గెంతాలి, త్రాగాలి, తున్నాలి. విచిత్రం ఏంటనుకుంటున్నారు? చాలా మంది ఏమండి ఈ సంబరాలు ఎక్కువైపోయి, త్రాగుడు ఎక్కువైపోయి ఎటు వెళ్తున్నారో తెలియకుండా రేపు రాత్రి చచ్చిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. లారీల కింద పడి ఎక్కువ తాగేసి గోడలు గుద్దేసుకుని. మనుషులు ఎలా ఆలోచిస్తున్నారు అంటే, రేపు ఎలాగో చావు వస్తుంది, నేను ఎలాగో చనిపోతాను గనక చనిపోయే లోపు ఏం చేయాలట? తిందాం త్రాగుదాం. ఇది ఎంత పిచ్చి ఉందో చెప్తానండి. తినడం మీద, త్రాగటం మీద మనుషులకి ఎంత పిచ్చిలో ఉన్నారో చెప్తాను. క్యాన్సర్ వచ్చింది, 4th స్టేజ్ వచ్చే వరకు కొంతమందికి తెలియదండి. అది 4వ స్టేజ్కి వచ్చేసింది, బయటపడ్డది. డాక్టర్ చూపించారు, టెస్టులు చేశారు,
కన్ఫర్మ్ ఏమొచ్చింది? క్యాన్సర్ 4th స్టేజ్. ఏ మందులు వేసినా బ్రతకడు, చచ్చిపోతాడు. టెస్టులు అన్నీ అయిపోయిన తర్వాత పేషెంట్ బయటకు వెళ్ళిపోమంటాడు డాక్టర్ గారు. బంధువులు రమ్మంటాడు. బంధువులు రమ్మని, ఇక మీ ఓడి పని అయిపోయింది, మీరు లేట్ అయిపోయారు క్యాన్సర్ గుర్తుపట్టడంలో, ఇంకా చివరిలో ఉన్నాడు, కాలం దగ్గర పడింది. ఏ కాలం? పోయే కాలం. పోయే కాలం దగ్గర పడింది కనుక డాక్టర్ ఎంత బాగా చెప్తాడంటే, ఇక మీ ఓడి ఏం తినాలనుకున్నాడో అన్ని పెట్టేసేయండి అంటాడా అండ. బాగా వినాలే. వీడు చచ్చిపోతాడు, ఇప్పుడు వరకు ఏమైనా పాపాలు చేసాడేమో, వెళ్ళి పాపాలు కడుక్కోండి అంటాడు ఆ డాక్టరు. వీడు ఇప్పటి వరకు ఏమైనా పాపాలు చేసాడేమో, పాపాలు కడుక్కోలేదేమో, చచ్చిపోయిన తర్వాత నరకం వెళ్ళిపోతాడేమో, ఎవరు పాపాలు ఉంటే కడుక్కోమనండి, ఈ చివరి దినాల్లోనైనా పరిశుద్ధంగా బ్రతకమనండి, ఈ చివరి దినాల్లోనే తప్పుడు పనులు చేయకుండా బ్రతకమనండి, చచ్చిపోతే ప్రమాదం ఉందా ఇతనికి డాక్టర్ చెప్తాడా? డాక్టర్ కూడా ఏం చెప్తాడు పైగా? మటన్ మీ ఓడికి ఏమి ఇష్టం బాగా అని చెప్తాను. మటన్ బాగా ఇష్టం అండి. అయితే వారానికి 3 పూటలు పెట్టేయండి. ఏంటి? మటను. అంటే లోకం ఎలా ఆలోచిస్తుందంటే, చచ్చిపోయే లోపు ఏం చేయాలి? తినాలి, తినాలి, తినాలి. తినడానికి పుట్టావా? తినడానికే పుట్టావా? త్రాగడానికే పుట్టావా? ఏమంటే తిందాం, త్రాగుదాం, ఏమంటే ఇదే కదండి ఈరోజు మనుషుల భావజాలం అంతా ఇదే కదా. దేవుడు అంటున్నాడు అక్కడ, రేపు చనిపోదము గనుక తిందము త్రాగుదము అన్నడా? తర్వాత వచ్చిన కంటిన్యూ చేయండి అక్కడ. బైబిల్ చూడండి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి. చూసారా రాశాడు? ఈ తిందాం త్రాగుదాం అనుకునే వాళ్ళందరికీ దేవుడు చేస్తున్న హెచ్చరిక ఏంటంటే, మీరు అందరూ ఏమైపోతున్నారు? మోసపోతున్నారు. పుట్టింది తినడానికి, త్రాగడానికి, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి, 60-70 ఏళ్ళు ఈ లోకాన్ని అనుభవించి చచ్చిపోవడానికి కాదు. మోసపోతున్నారు మీరంతా. ఈ లోకానికి పంపించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఈ లోకాన్ని కట్టిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇష్టాలు, ఆయన సంతోషాలు, ఆయన సంకల్పము, ఆయన నీ మీద పెట్టుకున్న చాలా తలంపులు, ఉద్దేశాలు నెరవేర్చడానికి పుట్టిన నువ్వు, పుట్టించిన దేవుణ్ణి నన్ను ఎందుకు పుట్టించావని అడగకుండా తినడానికి, త్రాగడానికే ఈ జీవితకాలం మొత్తాన్ని వాడేస్తావా? అలా వాడేస్తే కనుక నువ్వేమైపోతున్నావు అంటున్నాడు. మోసపోకుడి, మోసపోకుడి. ఈ తత్వం మీలో ఎవడో నింపేశాడు. పుట్టాడు, పుట్టిన వెంటనే స్కూల్లో వేశారు, చదువు ప్రారంభమైంది. ఏమంటే చదువుకున్నాడు, చదువులు అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ ఏం చెప్పండి? చదువుల తర్వాత నెక్స్ట్ ఏం చెప్పండి? ఉద్యోగం వచ్చేసింది, నెక్స్ట్ ఏం చెప్పండి? పెళ్ళి కూడా అయిపోయింది, నెక్స్ట్ ఏం చెప్పండి? పిల్లలు కూడా పుట్టేశారు, నెక్స్ట్ ఏం చెప్పండి? ఇంకేముంది? రొటీన్. మళ్ళీ సైకిల్ మళ్ళీ మొదటికి వచ్చేసింది. చిన్నప్పుడు ఈడెళ్ళాడు, ఇప్పుడు ఎవరు వెళ్తారు బ్యాగ్ కట్టుకుని? వీళ్ళు కొడుకుని తీసుకుని వెళ్తాడు బండి మీద స్కూల్లో దింపడానికి. రైట్. కొడుకు కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు, కొడుకు కూడా పెద్ద అయిపోయాడు. తర్వాత వాడికి ఏంటి? మళ్ళీ సేమ్ రొటీన్. వాడు కూడా ఏంటి ఇప్పుడు? మళ్ళా ఉద్యోగం, వాడికి మళ్ళా పిల్లలు, మనవడు పుట్టేశాడు. తర్వాత ఏంటని అడుగుతున్నాను నేను. ఇంకేముంది? అందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పుకొని లోకాన్ని ఖాళీ చేసి. అంటే నువ్వు పుట్టింది తినడానికి, త్రాగడానికి, చదువుకోవడానికి, పిల్లల్ని కనడానికి, వాళ్ళని లోకంలో మళ్ళీ అలా పెంచేయడానికి, వెళ్ళిపోవడానికి ఈ లోకానికి వచ్చావా? అసలు ఎందుకు పుట్టాడండి మనిషి ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? తిందము త్రాగుదము ఇలా బ్రతుకుతున్న వారలారా మీరందరూ ఏమైపోతున్నారట? మోసపోకుడి. ఎందుకు మోసపోతున్నారో చెప్తున్నాడు చూడండి. 33వ వచనం చాలా జాగ్రత్త చదవండి. దుష్ట సాంగత్యము, మంచి నడవడిని, చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. నెక్స్ట్, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు అన్నాడు. చూసారా? ఇలా తిని త్రాగుతున్న వాళ్ళందరికీ ఏమి లేదట? దేవుని గూర్చిన జ్ఞానం లేదు. అదేంటండి? మీకు మాట్లాడుతానండి. నోవా గారి జలప్రళయం జరిగింది కదా. నోవా గారి జలప్రళయం జరిగినప్పుడు నోవా గారి జలప్రళయంలో చచ్చిపోయిన వాళ్ళందరూ ఏం పాపం చేశారని బైబిల్లో ఉందో నాకు చెప్పండి. వాళ్ళు ఏం పాపం చేశారో తెలుసా? కొంచెం చూస్తారా? తెలియదేమో, కొత్త వాళ్ళు ఉంటారు కదా. లోకాసు వార్త చూడండి. వాళ్ళ గురించి యేసు ప్రభు వాళ్ళు ఏం చేస్తున్నందుకు జలప్రళయం చచ్చిపోయారని చెప్తున్నాడు. చూడండి ఆ అధ్యాయం చూడండి, 14వ అధ్యాయమా? ఒకసారి చూడండి. 17వ అధ్యాయం అండి.
17వ అధ్యాయం 26వ వచనం. లోకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనం. జాగ్రత్త చదువుకోండి. అసలు జలప్రలయంలో ఆ రోజు మానవ జాతి మునిగి చచ్చిపోవడానికి కారణం చెప్తున్నాడు యేసుప్రభు. ఇక్కడ నేను చెప్తున్నది కాదు, ఇది యేసుప్రభు చెప్తున్నాడు. ఇది నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుడి దినములలోనూ జరుగును. అంటే అర్థం ఏంటి? ఆ రోజు ప్రజలు ఎలాగున్నారో మనుష్య కుమారుడు యేసుక్రీస్తుల వారి రాకల్లో జనం కూడా అలాగే ఉంటారు, మార్పు ఏమీ ఉండదు. ఇంతకీ ఏంటయ్యా నోవహు గారి దినాలలో ఉన్న ప్రజల పరిస్థితి అంటే చెప్తున్నాడు ఇప్పుడు 27వ వచనంలో. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి, అంతలో జలప్రలయం వచ్చి వారందరిని నాశనము చేసేను. చూసారా ఏం చేస్తున్నారట? ఏం చేస్తున్నారట? నోవహు జలప్రలయానికి ముందు ప్రజలందరూ ఏం చేస్తున్నారట? తినటం, త్రాగటం, పెళ్ళిళ్ళకి ఇవ్వటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం. ఈరోజు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఎక్స్ట్రా ఏమైనా చేస్తున్నావా? సేమ్. ఈరోజు ప్రజలు ఎక్స్ట్రా ఏమైనా చేస్తున్నారా? సేమ్. ఇదేంటండి తినటం త్రాగటం? ఇందుకేనా మనిషి పుట్టింది? ఇలా చేయటం పాపం అన్నట్టుగా బైబిల్లో మీకు కనపడుతుంది చూడండి. అదేంటండి మరి మీరు కూడా తింటున్నారు కదా, మీరు కూడా తాగుతున్నారు కదా, మీరు కూడా పెళ్లి చేసుకున్నారు కదా, మీరు కూడా పెళ్లికి ఇస్తున్నారు కదా. దేవుని పిల్లలారా, తినటం తప్పు కాదు, త్రాగటం తప్పు కాదు, పెళ్లి చేసుకోవటం తప్పు కాదు, పెళ్లికి ఇవ్వటము తప్పు కాదు. ఇవన్నీ జరిగిస్తున్న వెనకాల ఉన్న పరలోకపు తండ్రి నిన్నెందుకు పుట్టించాడో తెలుసుకోకపోవటం తప్పు. నువ్వెందుకు పుట్టావో తెలియకపోవటం తప్పు. నీకు దేవుడు ఏ పని ఇచ్చాడో గుర్తెరిగి ఆ పనిలో నువ్వు ఉండకపోవటం తప్పు. తిను తప్పు కాదు, త్రాగు తప్పు కాదు, దేవుడు పని చేస్తూ తిను, దేవుడు ఈ ఉద్దేశాల చొప్పున బ్రతుకుతూ తిను, దేవుడు ఆలోచనలు నెరవేరుస్తూ త్రాగు, దేవుడి కొరకు బ్రతకడానికి పెళ్లి చేసుకో, దేవుడి కొరకు బ్రతకడానికి పిల్లల్ని కను, ఆ కన్న పిల్లలకి దేవుడి గురించి చెప్పి వాళ్ళ దేవుడి సేవలో నిలబెట్టు. తప్పు కాదండి ఇదంతా. నువ్వు జరిగిస్తున్నదంతా దేవుడి కొరకు జరిగిస్తున్నప్పుడు తప్పు కాదు. లోకం కోసం బ్రతకడానికే తింటున్నావా? లోకం కోసం బ్రతకడానికే త్రాగుతున్నావా? లోకం కోసం ఎవడి పిల్లల్ని ఇచ్చేయడానికే పిల్లల్ని కంటున్నావా? ఇది కదా దేవుడు చెప్తున్న తప్పు, ఇది కదా దేవుడు అంటున్న పాపం. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. అందుకే ఈ జీవితం, ఈ 60-70 ఏళ్ళ ఈ జీవితాన్ని ఎలా ముగించాలని ఏమంటే భయంకరంగా తినటం మీద దృష్టి పెట్టినంతగానండి తిండిచ్చిన దేవుడి మీద ఈ ప్రజలు దృష్టి పెట్టలేదు. పెట్టారా? మనిషి తినటం విషయంలో ఎంత లోతుగా ఆలోచిస్తాడో మాట చెప్తాను నేను. చచ్చిపోయిన తర్వాత మీకు తెలియదు కదండి, ఒక వ్యక్తి చచ్చిపోయిన తర్వాత మీరు ఎప్పుడైనా చూసారో లేదో, అతను బ్రతుకుండగా ఏదో ఇష్టంగా తింటాడు కదండి. బ్రతుకుండగా బాగా ఇష్టంగా తింటాడు. చికెన్ ఫ్రై అంటే బాగా ఇష్టం అనుకోండి బ్రతుకుండగా. చాలామంది ఏం చేస్తారంటే అతను ఫోటో అక్కడ పెట్టి ఫోటోకి దండేసి ప్లేట్లో చికెన్ ఫ్రై చేసి పెడుతున్నారు, లెగ్ పీసులు. అంటే అర్థం ఏంటి? బ్రతుకుండగానే తిండే, ఇంకా చచ్చిపోయిన తర్వాత కూడా చచ్చిపోయినా బ్రతికినా కళ్ళ ముందు ఏం కనపడుతుంది మనుషులకి? తిండి తిండి తిండి. తినడానికే పుట్టాం, తింటాం అంతే. తిండి ఇచ్చిన దేవుడికి ఏం చేసావు? తిండి పెట్టిన దేవుడికి ఏం చేసావు? తిండి ఇచ్చిన దేవుడి కోసం ఏం బ్రతికావు? ఆ తిండితో నీ శరీరాన్ని పోషించుకున్నావు కదా, నీ శరీరం బలపడింది కదా, బలపడిన ఆ దేహంతో దేవుడి కోసం ఏం చేసావు? బాగా ఆలోచించండి. దేహాలు దేనికి ఇచ్చాడని రాయబడింది బైబిల్లో? దేహాలు దేనికి ఇచ్చాడని రాయబడిందండి బైబిల్లో? మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నవని మీరు ఎరగరా? కనుక మీ దేహాలతో దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచండి అన్నాడు. దేహాలతో దేవుడిని మహిమపరచండి అంటే ఈ దేహాన్ని దేవుడు మహిమ కోసం ఇవ్వాల్సిన వాళ్ళు దేహానికి ఏ తిండి ఇవ్వాలి, దేహానికి ఏ బట్టలు కట్టుకోవాలి, దేహాన్ని ఎలా సంతోషపెట్టాలి, ఎప్పుడు దేహ సంతోషాల గురించి ఆలోచించావు తప్ప నీ దేహాన్ని దేవుడికి ఎప్పుడు ఇచ్చావు? పోనీ దేహాన్ని దేవుడికి ఇవ్వండి అని బైబిల్లో దేవుడు ఎక్కడ చెప్పలేదా అంటే ఓ మాట చూపిస్తాను ఇప్పుడు నేను. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చాలా జాగ్రత్త చదవండి. అది రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం అండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును
దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి. సరే, దేహాలు దేనికి ఇమ్మంటున్నాడు? ఇది సంఘానికి రాయబడిన మాట అండి. రోమా పట్టణంలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. అంటే ఈ రోజున సార్వత్రిక సంఘానికి, సహోదరులకి మనకే చెప్తున్నాడు, మీరు సజీవ యాగముగా మీ శరీరాలను ఏం చేయాలి? దేవునికి సమర్పించండి. మీ దేహాలు దేవుడికి ఇవ్వండి, మీ జీవితాలు దేవుడికి ఇవ్వండి, మీ దేహం నుండి వచ్చే మాట దేవుడికి ఇవ్వండి, ఆ చేతులతో దేవుడు పని జరిగించండి, ఆ కాళ్ళతో నడిచి సువార్తకు వెళ్ళండి, ఈ కళ్ళు వాక్యం చదవడానికి ఉపయోగించండి, ఈ చెవులు దేవుడు మాటలు వినడానికి ఉపయోగించండి, ఈ నోటి ద్వారా ఆయన గురించి చెప్పడానికి, ఆయన గురించి పాడడానికి ఉపయోగించండి. మీ దేహం దేవుడి కొరకు ఇవ్వాలి, అందుకు పుట్టారు మీరు. కానీ దేహాన్ని దేవుడికి ఇవ్వడానికి పుట్టిన మీరు దేహాన్నంతా కూడా సుఖపెట్టుకోవడానికే బ్రతుకుతున్నారు. మీ బ్రతుకు కాలం అంతా తప్పు చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరు మోసపుచ్చారు? ఇలా తినడానికి త్రాగడానికే బ్రతికేస్తే మరణం తర్వాత నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతారు. కారణం, దేహముతో దేవుడికి రావలసిన అర్పణలు నువ్వు ఇవ్వలేదు కనుక. నీ జీవిత కాలంలో నీ దేహాన్ని సజీవ యాగంగా ఆయనకి అర్పించాలి, సమర్పించాలి. ఏమంటే ఈ రోజున్న ఈ కుటుంబం ఉంది, వాళ్ళ కుటుంబం వాళ్ళ జీతం అంటే వాళ్ళు కష్టపడి సంపాదించిన జీతాన్ని అంతా పక్కకు పెట్టి, ఆ జీతం వాళ్ళు పనిచేసిన కష్టపడి పనిచేసిన ఆ కష్టార్జితంతో ఇక్కడ దేవుడు సభ జరుగుతుంటే, ఈరోజు వాళ్ళ డబ్బులు ఖర్చు అవుతుంటే, ఆ కష్టపడిన దినాలన్నీ కూడా వాళ్ళ దేహంతో ఎవరి కొరకు ఖర్చు పెట్టినట్టుగా వస్తే చెప్పండి లెక్క? దేవుడి కోసం పని చేసినట్టుగా కదా. ఎందుకంటే ఆ జీతం అంతా పట్టుకొచ్చి ఏ పనికి పెట్టారు? ఇప్పుడు దేవుడు పనికి పెట్టారు అంటే ఆ జీవిత కాలంలో వాళ్ళకి ఇవ్వబడిన ఆ దినాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుడి కోసం పనిచేసిన దినాలు అవి. నువ్వు ఎప్పుడైనా నీ జీతంలో నుంచి ఒక పెద్ద మొత్తాన్ని తీసి అలా మీటింగులు పెట్టి దేవుడి కోసం ఖర్చు పెట్టిన దినాలు ఏమన్నాయి నీ జీవితంలో? ఎప్పుడు నీ దేహం ఉపయోగపడింది? ఎప్పుడు నీ కాలం ఉపయోగపడింది దేవుడికి? బాగా ఆలోచించండి దేవుని పిల్లలారా. భక్తి అనగానండి బైబిల్ పట్టుకొని తిరగటమే కాదండి, ఆదివారం గుడికి వచ్చి వెళ్ళిపోవటం భక్తి కాదండి. భక్తి అనగానే దేవుడు బైబిల్లో చెప్పిన ప్రతి మాట నీ హృదయాన్ని తట్టడం, నీ హృదయం వాక్యం ద్వారా మేలుకొలుపుగా ఆ వాక్యంలో ఉన్న సారాన్ని నువ్వు గ్రహించటం, ఆ గ్రహించిన సారాన్ని నువ్వు బ్రతుకు కాలంలో ప్రవేశపెట్టడం, దేవుడు బ్రతకమన్నట్టుగా వాక్యాన్ని నీ జీవిత కాలంలో చూపిస్తే అప్పుడండి అదవుతుందండి భక్తి జీవితం. దేవుని పిల్లలారా, సజీవ యాగముగా దేవుడి శరీరాలను దేవుడికి సమర్పిస్తేనే మరణం తర్వాత పరలోక పౌరసత్వం అనేది ఏ మనిషికైనా దేవుడిస్తాడు. మీకు మాట చూపిస్తాను బైబిల్లో, మీరు చాలా కాలం నుంచి చదువుకుంటున్నవే. దేవుడు ఈ మరణం గురించండి, మనస్సును పెట్టండి, మరణాన్ని మనస్సును పెట్టండి అని దేవుడు చాలా గొప్పగా చెప్పాడండి బైబిల్లో. మరణాన్ని మనసును పెట్టండి అన్నాడు. ఎందుకంటే మరణం తర్వాతే అసలు జీవితం, మరణం తర్వాతే క్షేమకరమైన స్థితి, మరణం తర్వాతే దుఃఖకరమైన స్థితి. ఏదో ఒక స్థితి పర్మనెంట్గా ఉండిపోద్ది మరణం తర్వాత. పరలోక పౌరసత్వం అనుకోండి, పరలోకం అనుకోండి, పర్మనెంట్గా హ్యాపీగా ఉంటావు. పాతాళం అనుకోండి, పర్మనెంట్గా నీ జీవితకాలం అంతా దుఃఖంలో మునిగిపోతుంది. కనుక దేవుడు పదే పదేనండి అప్పీల్ చేశాడండి బైబిల్లో. ప్లీజ్ మీ అందరికి ఒక మాట చెప్తున్నాను, మీ బ్రతుకు కాలం గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు, కానీ మరణం తర్వాత జరగబోయే సంగతుల మీద మీ మనస్సు పెట్టడం లేదు. ప్లీజ్ మరణం తర్వాత నేను ఏమైపోతానన్న దాని మీద మీరు మనస్సు పెట్టండి అని బైబిల్లో పదే పదే హెచ్చరికలు చేశాడండి దేవుడు. ఒక మాట చూపిస్తాను, మీరు ప్రసంగి గ్రంథం చూడండి ఒకసారి. అందరూ ఎంత బాగా రాశాడు దేవుడు అంటే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం ఏమండి మొదటి 2 వచనాలు చదువుతున్నారు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినమే మేలు. దేంతో మేలు జరుగుతుందంట మనిషికి? జన్మదినమా మరణదినమా? మరణదినం. కానీ మన మనసు జన్మదినం మీద ఉంటుందా మరణదినం మీద ఉంటుందా? బాగా ఆలోచించండి. బర్త్డే పార్టీ అనేసరికి అంత ఆనందం అండి, జన్మదినం అనేసరికి ఎంత సంతోషం అండి. కానీ దేవుడు అంటున్నాడు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. నీకు మేలు జరిగే దినం ఏ దినమట?
మరణదినం. నీకు మాట్లాడుతానండి, బాగా ఈ వాక్యాన్ని ఎంతమంది నమ్మారు ఇక్కడ అర్థమైపోద్ది. మరణదినం మేలు జరుగుతుంది అన్నప్పుడు అందరూ దేనికోసం ఎదురు చూడాలి చెప్పండి? ఇప్పుడు మన బర్త్డే కోసం ఎదురు చూస్తామా, డెత్ డే కోసం ఎదురు చూస్తామా? బాగా ఆలోచించండి. అందుకే అంటా, నేను ఇందాక ఒక మాట చదివించాను కదా, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. ఒకవేళ దేవుడు జ్ఞానం ఉన్నవాడండి, నిజంగా చెప్తున్నాడు, దేవుడు జ్ఞానం ఉన్నవాడండి మరణం కోసం ఎదురు చూస్తాడండి. మీకు తెలుసో లేదో, ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాం అనుకోండి, అన్ని కష్టాలు కదండి. తెల్లవారు లేస్తే ప్రార్థనలో కూర్చున్నంతసేపు, వాక్యం వింటున్నంతసేపు ఇక్కడ కూర్చొని మీరు అందరు హాయిగా ఉంటారు. చాలామంది ఇక్కడ కూర్చుని కూడా పొద్దున సంగతులు ఆలోచిస్తూ ఉంటారు. రేపు మా బాస్ ఏమంటాడో, ఉద్యోగాలకు వెళ్ళి వాళ్ళ ఆలోచనలు ఎలాగుంటాయి, వీళ్ళు ఎప్పుడు వదులుతారో, పొద్దున్న 4:30కి అలారం పెట్టాను లేస్తానో లేదో, 5:30కి బాస్ దగ్గర ఉండాలి, ఏదో పని చెప్పాడా పని అవుతుందో లేదో, లేదంటే రేపు నుంచి 1వ తారీఖు ఈఎంఐ లెక్కలు ఉంటాయి, ఆ లెక్కల గురించి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ కూర్చుని. 31st అయిపోయింది, ఇక 4 రోజులు అయితే ఈఎంఐ కట్టాలి, అకౌంట్లో డబ్బులు ఉన్నాయో లేదో. ఇవే కదండి భూమి మీద ఉన్నంత కాలం మనిషికి, ఇవే కదండి బాధలు. బైబిల్లో ఉన్న భక్తులు మరణాన్ని ఎందుకు కోరుకున్నారు తెలుసండి? చచ్చిపోతే ఈఎంఐలు ఉంటాయా? లేవు. చచ్చిపోతే బీపీ ఉందా? లేదు. చచ్చిపోతే థైరాయిడ్ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే రెగ్యులర్ బాధపడుతున్నాయి ఇవే కదా ఇప్పుడు మనల్ని. బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, మోకాలు నొప్పులు లేవు, ఈఎంఐలు లేవు, అప్పులు లేరు, ఏమైనా కష్టాలు లేవు, కన్నీళ్ళు లేవు, వేదనలు లేవు, శరీరపు బాధలు లేవు, ఏమీ లేవు. అందుకే బైబిల్లో ఒక్క భక్తుని చూపిస్తానండి. ఎందుకంటే మరణదినం మేలు అన్న సంగతి మనకు అర్థం అవ్వలేదు, కానీ భక్తులకు అర్థమైంది. ఒక అతను ఉన్నాడండి బైబిల్లో, ప్రవక్త, రోషం కలిగిన ప్రవక్త ఏలియా. నిజంగా ఆహాబుని, యెజెబెలుని పరుగులు పెట్టించాడండి తన బ్రతుకు కాలంలో. అది బయలు ప్రవక్తలను పోషించి దేవుడి పిల్లలందరినీ కూడా సైడ్ ట్రాక్ చేసి, దేవుడి పిల్లల్ని దేవుడి దగ్గర రానివ్వకుండా దేవుడి దగ్గర నుంచి తప్పించిందండి ప్రజలందరినీ. ప్రవక్తలు, దేవుడి పక్షాన వచ్చిన ప్రవక్తలు అందరినీ చంపారు, ఆహాబు యెజెబెలు కలిపి. ఆ టైంలో ఒక్కడిగా నిలబడ్డాడండి రోషం కలిగిన వాడిగా ఏలియా. చాలా పెద్ద యుద్ధాలు చేశాడు వాళ్ళతో, దేవుణ్ణి నిరూపించాడు, దేవుడి ప్రజలు దేవుడి వైపు మళ్లించాడు. రోషం కలిగిన ప్రవక్తగా బైబిల్లో మనకు కనపడతాడు ఏలియా. ఆయన ఒకానొక సందర్భంలో చేశాడండి, యుద్ధాలు చేశాడు, అలిసిపోయి ఒక రోజు అండి చెట్టు కింద కూర్చొని ఒక ప్రార్థన చేశాడండి. ఒకసారి మీరు ఆ ప్రార్థన చూడండి, ఎంత బాగుంటుంది అంటే, భక్తుల ప్రార్థనలు ఎలాగుంటాయి చూడండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నారు. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము క్రింద కూర్చుండి, ఏమన్నా పదం అండర్లైన్ చేసుకోండి, మరణాపేక్ష గలవాడై, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణమును తీసుకోనమని ప్రార్థన చేశాను. ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? నా ప్రాణాన్ని తీసేసుకోండి ప్రభువా, నా ప్రాణాన్ని తీసేసుకోండి, మరణాపేక్ష గలవాడై అని చూసారు అక్కడ. ఏలియా గారికి ఏ ఆపేక్ష ఉందట? మరణాపేక్ష. మనకే ఆపేక్ష ఉంటుంది? ఏ ఆపేక్ష ఉంటుంది? తక్కువ అందరి నోట్లోంచి వచ్చింది. ధనాపేక్ష, లోకాపేక్ష. లోకం, ధనం, డబ్బులు, తిండి, ఎవడు ఉండటం, ఇదే ఈ లోకమే. మనకు రంగుల లోకమే కళ్ళల్లో తిరుగుతుంది. ఆయన దేవుడి పక్షాన బ్రతికి యుద్ధాలు చేసి ఏ ఆపేక్షట? మరణాపేక్ష గలవాడ యెహోవా, నేను నా పితరుల కంటే ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణమును తీసుకోనమని. ఎవడు ప్రాణం తీసుకోమని ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు? ఇప్పుడు చూడండి, మీరు 90 ఏళ్ల బామ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నీ వయసు ఎంత అని అడగండి. 90 ఏళ్ళు బాబు అంటది. 90 ఏళ్ళ ఇంకా ఎందుకు బ్రతుకున్నావమ్మా అని అడగండి. దగ్గరలో కర్ర ఉంటే కర్రించి కొడుతుంది, అప్పుడే చచ్చిపోమంటానని అంటది. ఎన్ని సంవత్సరాలకి? 90. అదేంటి బామ్మ 90 ఏళ్ళు ఉన్నావు కదా అంటే, ఇంకా నా మునిమనోడు పెళ్లి చూడాలా, మా రెండో వాడు డాబా వేయలేదు, డాబా కట్టాలా అంటది ఈవిడ. ఎన్ని సంవత్సరాలకి? 90 ఏళ్ళు వచ్చినా, 99 ఏళ్ళు వచ్చినా ఈ లోకం మీద చస్తుందా మనుషులకి? చావటం లేదండి. నిజంగా అక్కడ ఏలో చూడండి, ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా, ఎంత మట్టుకు చాలును, చాలు బాబు, నేను ఉండను ఈ లోకంలో, నన్ను, ఆ ప్రాణాన్ని నువ్వు తీసేసుకో. ఎందుకు అలా చేస్తున్నాడు?
ఎందుకు ఇలా చేస్తున్నాడు? వాళ్ళకి దైవ జ్ఞానం ఉంది. ఏంటి దైవ జ్ఞానం? నేను దేవుడు చెప్పినట్టుగా దేవుడు పనిలో ఉన్నాను గనక, పాపం చేయలేదు గనక, తినడానికి త్రాగడానికి నా బ్రతుకునివ్వకుండా నాకు బ్రతుకునిచ్చిన దేవుడి కోసం నేను బ్రతికాను గనక, నేను చచ్చిపోతే నాకు పరలోక పౌరసత్వం, హ్యాపీ, ఆనందం, సంతోషం. కనుక ఇప్పుడు నా ప్రాణాన్ని నువ్వు తీసేసుకో. ఒకని జన్మదినము కంటే మరణదినం ఏం జరుగుతుంది? మేలు. ఎవరికి జరుగుతుంది? అందరికీ కాదు సుమా. ఇస్కరియోతు యోధాకి మరణదినం మేలు జరిగిందా, కీడు జరిగిందా? ఎందుకు ఆడి కీడు జరిగింది బాగా ఆలోచించండి. ఏలియా నాకు మరణదినం మేలు, నీ దగ్గరికి వచ్చేస్తానంటున్నాడు. ఎవడు అలాగే మరి దేవుడు యేసుప్రభు వెనకాలే ఉన్నాడు, సేవ చేశాడు, ఎవడు దెయ్యాలను వెలగొట్టాడు, సువార్త చెప్పాడు. ఎంత చేసి చివరిలోనండి ఒక్క చిన్న దానికి ఆశపడి 30 వెండి నాణాలకు ప్రభువును విడిచిపెట్టి, సేవను విడిచిపెట్టి, ఆ ధనాపేక్షతో ఉండిపోయి చివరికి ఉరివేసుకుని చచ్చిపోయాడు. వాడి గురించి బైబిల్లో రాయబడిన మాట మీ అందరికీ తెలుసు కదా. అపోస్తలుల కార్యాలు 1:25 ఉంటుంది. ఏమని? తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయాడు అని చదువుకుంటాం బైబిల్లో. అంటే అర్థమేమవుతుంది అంటే మనకి, యోధా తప్పిపోయాడు. ఎక్కడికి వెళ్ళడానికి తప్పిపోయాడు అంటే, చావు తర్వాత ఏమైనా ఆనందకరమైన పరలోకం వెళ్ళే స్థితిని పోగొట్టుకున్నాడు. నరకానికి వెళ్ళిపోయి ఇప్పటికీ కాలుతూనే ఉన్నాడండి. ప్రభువుని అమ్మేసినందుకు, ప్రభువుని అమ్ముకున్నందుకు, ధనాపేక్షతో జీవితాన్ని నాశనం చేసుకున్నందుకు. దేవుని పిల్లలారా, ఇప్పుడు ప్రసంగి గ్రంథానికి రండి. ప్రసంగి గ్రంథం మీరు చదువుకున్న మాటకి ఇప్పుడు రండి. 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఎలాగనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సును పెట్టుదురు. అబ్బా, ఇక్కడికి ఇందుకే తీసుకొచ్చానండి మళ్ళా. మరణం అందరికీ వచ్చును కనుక బ్రతుకువారు, అంటే బ్రతుకున్నవాడు చనిపోయిన వారి ఇంటికి వెళ్ళాలట, ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళాలట. ఆ ప్రలాపించుచున్న వారికి ఏడుస్తున్న వారి ఇంటికి వెళ్ళట. శవం అక్కడ ఉంటుంది, టెంట్ ఉంటుంది, అగరబత్తీలు ఉంటాయి, అక్కడ ఒక ఫోటో పెడతారు. ఆల్రెడీ అప్పటికే చాలా మంది కుర్చీలు వేసి ఉంటారు. ఆ కుటుంబం అంతా ఏడుస్తూ ఉంటుంది. బ్రతుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళాలట. ఎక్కడికి? ప్రలాపించుచున్న వారి ఇంటికి. కానీ మనకి ఏ ఇంటికి వెళ్ళడం ఇష్టంగా ఉంటుంది బాగా? ఒకే రోజు పెళ్లి, చావు, 2 కబుర్లు చెప్పారు మీకు. మీరు దేనికి వెళ్తారు చెప్పండి? దేనికి వెళ్తారు? ఆల్వేస్ పెళ్లి వైపు అవుతుంది కదండి మన మనసు. ఎందుకు పెళ్లికి ఎందుకు వెళ్తాము? మీరు బాధపడిన ఈ మాట చెప్పేస్తానండి నేను. పెళ్లికి ఎందుకు వెళ్తామంటే బిర్యానీ ఉంటుంది కనుక. ఎందుకు? బైబిల్ చెప్పింది అది, నేను చెప్తున్నది కాదు. మనిషి దేనికోసం ఆలోచిస్తాడట? తిందాం, త్రాగుదాం. పెళ్ళికి వెళితే బిర్యానీ ఉంటుంది, చికెన్ ఉంటుంది, కొత్త బట్టలు వేసుకుని వస్తారు. ఏమంటే మన ఫ్రెండ్స్ అందరూ కనబడతారు, వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. ఏమంటే కొత్త కొత్త నగలు వేసుకుని వస్తారు, కొత్త కొత్త ఏమండి డిజైన్ శారీస్తో వస్తారు. ఏమంటే అక్కడ అంతా హడావిడి, హంగామా, ఆనందం, సంతోషం. ఏ ఇంట్లో? పెళ్లి వాళ్ళ ఇంట్లో. చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలాగుంటా చెప్పండి? ఆ ఇల్లు, టెంట్, శవం, ఫోటో, ఏదో. చాలామంది ఆ వాతావరణానికే భయపడతారు. మరణ వార్త వినడానికి కానీ, మరణించిన వారి ఇంటికి వెళ్ళడానికి కానీ చాలా మంది భయపడతారండి. నేను మాట్లాడుతున్నాను, నువ్వు భయపడుతున్నావని చావు నీ దగ్గరికి రావటం మానేస్తుందా? బాగా ఆలోచించండి. నువ్వు భయపడితే నీకు రాదా? భయపడితే నీకు రాదా అంటే వస్తుంది. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే, వస్తుంది కదా అని దానికి భయపడటం కాదు, దాన్ని ఏం చేయాలి? ఎదుర్కోవడానికి సిద్ధపడు. చావు వస్తే నాకేంటండి? పౌలు గారు ఏమన్నారు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే బాబో నాకు భయం. ఆ వార్త చెప్పకండి అన్నాడా? చావైతే నాకు లాభం. ఎందుకు ఈ ధైర్యం వీళ్ళకి? భక్తులకి ఎందుకండి ఈ ధైర్యం? దేవుడు పనిలో ఉన్నారు. పుట్టించిన దేవుడు ఉద్దేశాలు వాక్యం ద్వారా పట్టుకున్నారు. దేవుడి కొరకు సేవలో ఉన్నారు, దేవుడి కొరకు పనిలో ఉన్నారు. దేవుడి బాధను తీర్చడానికి, కొంతమంది దేవుడి వైపు మళ్లించడానికి వాక్యాలు చెప్పారు, సంఘాలను కట్టారు, ఆత్మలను రక్షించారు, సేవకు జీవితాలను ఇచ్చారు. మేము ధైర్యంగా ఉన్నాం. చావు వస్తే మేము చాలా హ్యాపీ అన్నారు వాళ్ళు. ఈరోజు మనకెందుకు భయం వేస్తుంది చావు అంటే? మనకి ఎక్కడో మనం సరిగా లేవు దేవుడిలో. మన భక్తి సరిపోవటం లేదు దేవుడికి, మన ఆలోచనలు సరిపోవటం లేదు దేవుడికి, మన ఉద్దేశాలు సరిపోవటం లేదు దేవుడికి. ఏదో తప్పు చేస్తున్నానన్న భయం నీలో ఉంది ఇంకా. అందుకే చావు అనగానే మనకేమొస్తుంది?
భయం. అందుకే అంటున్నాడు, బ్రతుకువారు ఈ ప్రలాపించుచున్న వారికి ఇంటికి పోయట అక్కడొకటి మనస్సును పెట్టాలట. దేన్ని మనస్సును పెట్టుకోమంటున్నాడు? వారు మరణమును మనస్సును పెట్టుదురు. మరణాన్ని మనసులో పెట్టుకోండి, మరణాన్ని మనసులో పెట్టుకోండి. నాకు వస్తే నా పరిస్థితి ఏంటి? నాకు ఇలాంటి టెంటడిపోతే నా పరిస్థితి ఏంటి? నేను కూడా అలా శవం అయిపోయి ఆ పెట్టులోనికి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? నా బ్రతుకేంటి? నా జీవితకాలంలో పుట్టించిన దేవుడి కోసం నేను ఏం చేశాను? ఎలా బ్రతికాను? ఎలా ఉన్నాను? నా భక్తి ఎక్కడైనా సడలిందా? ప్రారంభంలో బాప్తిసం తీసుకున్నప్పుడు ఉన్న భక్తి ఇప్పుడు ఉందా? ప్రారంభంలో దేవుడి కోసం తీసుకున్న నిర్ణయాలన్నీ ఇప్పటికీ అలాగే ఉన్నాయా? మధ్యలో లోక ఆశలు కానీ లోక సంబంధమైనవి కానీ ఆ బాప్తిసం తీసుకున్న రోజు నీలో ఉన్న భక్తిని ఏమైనా చంపేశాయా? నువ్వేమైనా దేవుడి నుంచి దూరం అయ్యావా? మరణం పలకరిస్తే నా పరిస్థితి పరలోకమా పాతాళ లోకమా? మనస్సును పెట్టండి. మరణించిన వారి దగ్గరికి వెళ్ళి ఆ సంగతులను ఏం చేయాలట? మనస్సును పెట్టండి. ఇక్కడ అసలు విషయం చెప్పాలి నేను. మరణాన్ని మనస్సును పెట్టండి అంటే మనోళ్ళు మనసును పెట్టారు. ఏం పెట్టారు? మీరు బాగా ఆలోచించండి. ఏం పెట్టారు? చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారట. ఈ మనసులో పెట్టుకున్నాం మనం. అందుకే చీకట్లో వెళ్ళాం మనం. చీకట్లో ఎవరైనా నడుస్తారండి? నడవరు. మరణాన్ని మనసును పెట్టుకోండి అంటే మనం ఏం మనసులో పెట్టుకున్నామంటే చచ్చిపోయిన వాడు ఖచ్చితంగా ఏమవుతాడు? దెయ్యం అవుతాడు. ఇదిగో మీ ఇంటి పక్కన ఎవరైనా సడన్గా చచ్చిపోయారు అనుకోండి, కిరోసిన్ పోసుకుని తగలబెట్టి చచ్చిపోయింది అనుకోండి, మీ ఇంటి పక్క ఆవిడ 4-5 రోజుల వరకు ఆ ఇంటి పక్క కూడా ఎవరో చూడరండి. భయం, ఆవిడ ఎక్కడొచ్చి పీకి తినేస్తుందోనని. మీకు మాట చెప్తానండి, సమాజం మోసపోయినవన్నీ కూడా దేవుడు బైబిల్లో చెప్పాడు. మరణించిన వాళ్ళు తిరిగి వస్తారు, మరణించిన వాళ్ళు కోరికలు తీర్చుకుంటారు, మరణించిన వాళ్ళు దెయ్యాలు అవుతారని మరణాన్ని ఇలా మనసులు పెట్టుకుంది లోకమంతా. అది తప్పండి. అస్సలు చచ్చిపోయిన వాడికి ఈ లోకంతో ఎటువంటి సంబంధము లేదు. పోనీ ఇంకోటి చెప్పనండి, అసలు చావుని గురించి అర్థం కాకపోవడానికి గల కారణం ఏంటంటే నేను గట్టిగా చెప్తున్నాను, అసలు చావు అంటే ఏంటో కూడా లోకానికి తెలియదు. తెలుసా? మీరు బాగా ఆలోచించండి. పోనీ మీకు తెలిస్తే చెప్పండి, చావు అంటే ఏంటి చెప్పండి. చావుకు డెఫినేషన్ చెప్పండి. మరణానికి డెఫినేషన్ ఏంటి? మరణానికి నిర్వచనం ఏంటి? మరణానికి అర్థం ఏంటి చెప్పండి. దేవుడు నేలమట్టితో నరుని చేశాడు, వాని నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊగాడు. అంటే నేలమట్టితో పుట్టిన దేహము, దేవుడిలో నుంచి వచ్చిన ఆత్మ, ఈ రెండు కలిస్తే మనిషి సజీవుడు. మరణం అంటే ఏంటో తెలుసండి? ఈ రెండు విడిపోవటమే మరణం. అంతేనా? దేవుడు తన శరీరంలో పెట్టిన ఆత్మ శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, వెంటనే శరీరం అన్నప్పుడు దాన్ని ఏమంటారు? శవం. ఆత్మ లోపల ఉన్నప్పుడేమో శరీరం, ఆత్మ లోపల ఉన్నప్పుడేమో మనిషి. ఆత్మ బయటికి రాగానే ఇతను శవం, ఇతను చనిపోయాడండి అంటారు. చావు అంటే అర్థం ఏంటి చెప్పండి ఇప్పుడు నాకు. శరీరము ఆత్మ ఈ రెండు విడిపోవటమే మరణం. వెరీ గుడ్. ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను, బాగా వినండి. వీళ్ళు ఎంతకాలం మనకి కళ్ళబొల్లి కథలు మనసులో పెట్టారన్న సంగతి అర్థమైపోద్ది ఇప్పుడు మీకు. చచ్చిపోయిన వ్యక్తి భూమి మీదకి వస్తాడండి అని మాట్లాడతారండి, దానికోసం భయపడుతూ ఉంటారు చాలామంది. నేను మాట్లాడుతాను, చచ్చిపోయిన వ్యక్తి ఎందుకయ్యా భూమి మీదకి వచ్చాడంటే అంటారు, కోరికలు తీర్చుకోవడానికి వస్తాడట. ఇల్లు కడుతూ మధ్యలో చచ్చిపోయాడు అనుకోండి, ఇల్లు కట్టడానికి వస్తాడట. పిల్లలు ఎక్కువ మంది ఉండి ఎవరికి ఏ అమ్మాయికి కూడా పెళ్లి చేయకుండా చచ్చిపోయాడు అనుకోండి, అమ్మాయికి పెళ్లిళ్ళు చేయడానికి వస్తాడట. ఇయే కదా కోరికలుగా చెప్పారు, ఇయే కదా ఆలోచనలుగా చెప్పారు. నేను మాట్లాడుతాను, బాగా ఆలోచించండి మీరు, నిజమో కాదో. కోరికలు అనేవి, ఆశలు అనేవి శరీరానికి ఉంటాయా ఆత్మకు ఉంటాయా? దేనికి ఉంటాయి? శరీరానికి ఉంటాయి. వెరీ గుడ్. శరీరానికి కోరికలు ఉన్నప్పుడు, శరీరానికి ఆశలు ఉన్నప్పుడు ఆ శరీరాన్ని వీళ్ళు పట్టుకెళ్ళి చనిపోయిన 2వ రోజు 3వ రోజు ఎక్కడ పాతీశారు? శ్మశానంలో పాతీశారు. ఇప్పుడు శరీరం ఎక్కడుంది? అయింది శ్మశానంలో ఉంది, ఆత్మ వెళ్ళిపోయింది. వీళ్ళు అంటున్నారు శరీరం కోరికలు తీర్చుకోవడానికి ఆత్మ వస్తుంది అంటున్నారు. అది ఎలాగొస్తుంది? అది ఎందుకు వస్తుంది? కోరికలు ఎవరివి? శరీరానివి. అది ఎక్కడుంది? సమాధుల తోటలో హాయిగా పడుకోండి, దాని కోరికలు తీర్చడానికి ఆత్మ ఎందుకు వస్తుంది? బుద్ధి బుర్రలో లాజిక్ ఇది. ఇంతకాలం కళ్ళబోలు కథలు చెప్పి దెయ్యాలు హర్రర్ సినిమాలు తీసి మనల్ని చంపారు వీళ్ళు. కోరికలు శరీరానివండి, శరీరం ఏమో శ్మశానంలో పడుకుందండి, ఆత్మ ఎందుకు వస్తుంది నాకు చెప్పండి.
ఆత్మకేం పని? ఆత్మకేమైనా కోరికలు ఉంటాయా? మట్టి కోరికలు ఏమో దానికి ఉండవండి. ఆత్మ కోరికలు వేరండి. ఆత్మ పరలోకం నుండి వచ్చింది. దాని ఆశలన్నీ దేని మీద ఉంటాయి? పరలోకం మీద. మట్టి శరీరం దేంట్లో నుంచి వచ్చింది? ఈ భూమిలో నుంచి, ఈ లోకం నుంచి వచ్చింది కనుక దీని ఆలోచనలన్నీ దేని మీద ఉంటాయి? మట్టి లోకం మీద. ఈ మట్టి లోకం మీద ఆశలు కావాలని కోరుకునేది, అంటే తిండి కోరుకుంటుంది, ఏమండి బట్టలు కోరుకుంటుంది, వెండి కోరుకుంటుంది, బంగారం కోరుకుంటుంది, ఆస్తులు కోరుకుంటుంది, సిరి కోరుకుంటుంది, సంపద కోరుకుంటుంది. శరీరం, ఈ శరీరమే శ్మశానంలో పడుకున్న తర్వాత ఆత్మ ఎందుకు వస్తుంది మీరు చెప్పండి. ఇప్పుడు తప్పు చెప్పారండి ఇంతకాలం. కోరికలు శరీరానివి, ఆత్మ కోరికలు వేరండి. పరలోకం, దేవుడు, పరిశుద్ధత, పవిత్రత, ఇది ఆత్మ యొక్క స్వభావం, ఈ ఆత్మ యొక్క లక్షణాలు. కానీ శరీరం చేసిన తప్పుకి, జాగ్రత్తగా వినండి, శరీరం ఈ పాపాలు చేసినందుకు, శరీరం తన బ్రతుకు కాలం అంతా దేవుడి ఇష్టాన్ని నెరవేర్చకుండా బ్రతికినందుకు ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది. ఇష్టం వచ్చినట్టుగా తిరగడానికి దేవుడు దానికి పర్మిషను ఇవ్వలేదండి. మరణం తర్వాత ఆత్మ దేవుడి చేతిలోనికి వెళ్ళిపోతుంది. ఆయన పాతాళానికి పంపిస్తాడా, పరదేశికి పంపిస్తాడా అన్నది ఆయన చేతుల్లో ఉంది. మనుషుల చేతుల్లో ఆత్మ యొక్క ఇష్టాలు లేవు. నువ్వు బ్రతుకున్నంత కాలమే నీ ఇష్టం. తింటావా, త్రాగుతావా, దేవుడి సన్నిధికి వస్తావా, దేవుడి సన్నిధికి రాకుండా ఫ్రెండ్స్తో తిరుగుతావా, బంధువులతో తిరుగుతావా, నీ ఇష్టం వచ్చినట్టుగా సుఖాలు అనుభవించడానికి తిరుగుతావా, నువ్వు తిరుగు. అడగడు దేవుడు చావు వరకు. కానీ చావు తదనంతరం నీ ఇష్టాలకు మాత్రం ఇక తావు ఉండదు, నీ ఇష్టం ఇక నెరవేరదు. అన్నీ ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతాయి? దేవుడి చేతుల్లోనికి వెళ్ళిపోతాయి. బెస్ట్ బిబ్లికల్గా చెప్తాను ఒకటి. ధనవంతుడు, లాజరు, వీళ్ళిద్దరి గురించి మీకు తెలుసు. ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ఇతనికి ఏమో తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు. ఈ ధనవంతుడికి అన్నీ ఉన్నాయా? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ప్రతిదినం ఏం చేస్తున్నాడట? తింటున్నాడట, త్రాగుతున్నాడట, సుఖపడుతున్నాడట. ఏమండి ఇలా తిని త్రాగి సుఖపడి ఇద్దరు చచ్చిపోరండి. ఏమీ లేని లాజరు దేహాన్ని పాతిపెట్టేశారు, అన్నీ ఉన్న ధనవంతుడి దేహాన్ని కూడా పాతిపెట్టారు. ఇప్పుడు ప్రాబ్లం వల్ల దేనికి వచ్చినాయి? దేహాలకి రాలేదు. దేనికి వచ్చింది? ధనవంతుడి ఆత్మ యాతన పొందే స్థలానికి వెళ్ళిపోయింది, లాజరు ఆత్మేమో నెమ్మది పొందుతున్న స్థలానికి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ప్రాబ్లం దేనికి చెప్పండి? మరణం అనంతరం ఆత్మకు ప్రమాదం అయ్యా. ఆత్మేనయ్యా నిత్యం ఉండేది. 60-70 ఏళ్ల తర్వాత ఈ మట్టిలో కలిసిపోయి ఈ దేహం కోసం ఎక్కువ ఆలోచిస్తున్నాం. ఆత్మ సంగతులను అన్ని పక్కకు పెట్టేశాం. ప్రభు ఏమన్నాడు తెలుసండి? ఈ భూమి మీద ఉన్న బ్రతుకు కాలంలో యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం అండి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. చూసారా? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనం అయిపోయే ఈ జీవితకాలం, నిష్ప్రయోజనం అయిపోయే ఈ ఆయుష్కాలం గురించి ఏమండి? ఈ భూమి మీద ఉన్న మనిషి దేహం 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 అనుకుంటూ దేహం మాయలో పడండి ఆత్మను ప్రమాదంలోకి నెట్టాడు. చచ్చిపోతే పాతాళానికి వెళ్ళిపోయి అగ్నిలో కాలిపోవలసింది ఆత్మ. ఈ దేహం హాయిగా పడుకుంటుందండి, వెళ్ళి మట్టిలో హాయిగా పడుకుంటుంది శవం. కానీ నువ్వు ప్రమాదంలో ఉన్నావు. ఆత్మ అనగానే నీవు, ఆత్మ అనగానే నేను. ఇది కేవలం నేను ధరించుకున్న నా తొడుగు, ఇది కేవలం నేను ధరించుకున్న నా గుడారమే. నేను లోపల ఉన్నాను. ఈ మాట ఎంత స్పష్టంగా రాయబడిందో తెలుసండి బైబిల్లో. ఒక మాట చూపిస్తాను, ముగింపు మాటలకి. దానియేలు గ్రంథం మీరు చూడండి, ఎంత స్పష్టంగా రాశాడు అంటే మనిషి అనగానే దేహం కాదు ఆత్మ అని దానియేలు గారు రాశారండి. దానియేలు గ్రంథం మీరు చూడండి అందరూ ఒకసారి. 7వ అధ్యాయము మీరు ఒకసారి చూడండి, 15వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుచున్నందున దానియేలును నేను, చూసారా? దానియేలును నేను అన్నాడు. చూసారా? దానియేలును నేను ఇన్నిసార్లు ఎందుకు అంటున్నాను? ముందుకెళ్ళేసరికి అర్థమవుతుంది. దానియేలును నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. దానియేలును నేను నా దేహములో ఉన్నాను. దానియేలు అనే నేను నా దేహంలో ఉన్నాను. నా దేహం 60-70 ఏళ్ల తర్వాత ఈ మట్టిలోనే ఉండిపోద్ది. దానియేలు అనే నేను బయటకు వస్తాను. నా బ్రతుకు బాగోకపోతే దానియేలు అనే నాకు
ఆత్మనైన నాకు దేవుడు నిత్యాగ్ని దండన కానీ పరదేశికానిస్తాడు. నేను ప్రమాదంలో ఉన్నాను, నేను దుఃఖంలో మునిగి తేలుతున్నాను ఈ దేహంలో ఉండి అంటున్నాడు. ఇది దైవజ్ఞానం అండి. లోకంలో ఏ పుస్తకాల్లోనూ ఇవి మీకు చెప్పరు, ఏ పండితుడు చెప్పలేదు, ఏ కవి చెప్పలేదండి. ఇవన్నీ ఇంతవరకు అసలు ఇంత లోతైన జ్ఞానం మానవుల గురించి, మనిషి జీవితం గురించి లోకంలో ఉన్న ఏ మనిషికి అందలేదండి. ఇది దేవుడు మాత్రమే చెప్పగలడండి. లోపల నువ్వు ఉన్నావయ్యా, లోపల ఆత్మగా ఉన్నావయ్యా, దానికి ఉందయ్యా ప్రమాదం. 60-70 ఏళ్ల తర్వాత నీకు మరణం వస్తే అది పరలోకానికి వెళుతుందా? పరలోక పౌరసత్వం పొందుకునే హాయిగా దాహం లేని లోకంలో, దప్పిక లేని లోకంలో, ఆకలి లేని లోకంలో, బాధలు లేని లోకంలో, కన్నీళ్లు లేని లోకంలో నీ ఆత్మను ఉంచుకుంటావా? పాతాళ లోకం అనగానే మీకు ఏమంటే పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. భయంకరమైన లోకం, దయ్యాలు సైతం గజగజ వణికిపోయిన యేసుక్రీస్తుల వారి కాలంలో ఆ పాతాళానికి పంపించొద్దు అని అంతటి బాధ కలిగిన ఆ లోకానికి వెళ్ళిపోతావా? పరదేశుకు వెళతావా? ఈ భూమి మీద ఉన్న నీ బ్రతుకు కాలంలో నువ్వు నిర్ణయించుకోవాలి. పరదేశా నాకు కన్ను మూస్తే పాతాళ లోకంలో ఉన్న చీకట, ఆ భయంకరమైన నిత్యాగ్ని దండన నన్ను ఏవి చుట్టుముట్టేస్తాయి? మనిషి ఆలోచించాలి కదండి. భూమి మీద ఉండగా మరణాన్ని మనసును పెట్టాలి కదా. బ్రతుకు దినమంతా వృధాగా గడిచిపోతుందా, దేవుడు పనిలో పెడుతుందానని జాగ్రత్తగా మనిషి ఆలోచించుకోవాలి కదా. తినడానికి, త్రాగడానికి, సుఖించడానికి ఒకప్పుడు ధనవంతుడు తన జీవితాన్ని వాడినట్టుగా బైబిల్లో చూస్తాం మనం. మీరు బైబిల్ బాగా చదువుతారని నేను అనుకుంటున్నాను. అసలు ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యాతన పడుతూ ఎదురుగా ఉన్న అబ్రహాంతో మాట్లాడతాడు. మీకు తెలుసు కదా, తండ్రివైన అబ్రహామా అన్నాడు, నాకేంటి యాతన, లాజర్ను ఒకసారి పంపించు, తన వ్రేలుకొని నేలలో ముంచి నా నాలుకను చల్లార్చు, లాజరును పంపించు అన్నప్పుడు నో, కుదరదు అన్నాడు. అప్పుడు ఒక మాట చెప్తాడండి, మీరు ఇప్పుడు బైబిల్ చదవాలి. అసలు నేను ఎందుకు వచ్చానయ్యా నరకానికి, నేను ఎందుకయ్యా యాతన పడుతున్నాను అంటే 25వ వచనం చూడండి, లోకాసు వార్త 16:25లో అసలు ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయి, ఇప్పుడు మీకు ఫస్ట్లో నేను చూపించిన రెఫరెన్స్ ఇప్పుడు బాగా అర్థమవుతుంది. తినటం త్రాగటం తప్ప అనుకున్నారు కదా ప్రారంభంలో, తప్పో కాదో ఇప్పుడు చెప్తాడు చూడండి కరెక్ట్గా. లోకాసు వార్త 16:25 వచనం, అందుకు అబ్రహాము, నా కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టుగా సుఖమును అనుభవించితివి. అండర్లైన్ చేయండి, ఇదే నీ మీద పడ్డ కేసు అన్నాడు. అంతే. ఎఫ్ఐఆర్లో బుక్ అయిన కేసు ఏంటి ప్రభా, నా మీద ఎందుకు వేశారు జైల్లో అంటే అంటున్నాడు, నీ మీద బుక్ అయిన కేసు వ్యభిచారం అని లేదు అక్కడ. నువ్వు వ్యభిచారం చేసావు అంటున్నాడు దేవుడు. నువ్వు దొంగతనాలు చేసావు అన్నాడా? నువ్వు నరహత్యలు చేసావు ధనవంతుడు అన్నాడా? ఏమి లేదట. నువ్వేం చేసావు అంటున్నాడు, నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టుగా సుఖాన్ని అనుభవించావు, అదే కేసు అన్నాడు. అంతే. ఎలాగుంది ఇప్పుడు ఇది? సుఖపడటం కేసే తెలుసా? బైబిల్ ప్రకారం సుఖపడటం కేసు. నువ్వు పుట్టింది సుఖపడ్డానికి కాదు. యేసుప్రభు సుఖపడ్డా కష్టపడ్డా? లిస్ట్ చెప్తానండి ఇప్పుడు నేను, మీరు ఎస్ ఆర్ నో చెప్పండి అంతే. సుఖము కష్టం. సుఖం అంటే ఎస్ అనండి, లేదండి అంటే నో అనండి. యేసుప్రభు ఎస్ ఆర్ నోవా? సుఖమా కష్టమా? బా, చెప్పడానికి ప్రాణం ఎలాగుందో చూసారా? ఒకవేళ అన్నిటికి ఎస్ ఎస్ అనేస్తే ఇప్పుడు ఏటు మరి మనల్ని కూడా కష్టపడమంటారేమో, మాకు కూడా సుఖం లేదని మా సుఖాన్ని ఎత్తేస్తారేమో. ఏ కదా మన భయాలు. యేసుప్రభు సుఖపడ్డా కష్టపడ్డా? కష్టాలండి. యేసును కన్న తల్లి మరియా సుఖపడిందా కష్టపడిందా? కష్టాలండి. యేసుప్రభు వెనకాల శిష్యరేఖ వాక్యం నేర్చుకున్న అపోస్తలులు కష్టాలా సుఖాలా? కష్టాలు. వాళ్ళు కట్టిన తొలి సంఘం, ప్రారంభపు సంఘం కష్టాలా సుఖాలా? కష్టాలు. అపోస్తలులు మళ్ళా తర్వాత కొంతమంది శిష్యులను తయారు చేసుకున్నారు, స్టెఫన్ని, ఫిలిప్పుని. వీళ్ళకి కష్టాలా సుఖాలా? కష్టాలు. బైబిల్లో ఎవరికి ఏం లేవు, సుఖాలు లేవు. కానీ ఈరోజు మనం ఏంది అడుగుతున్నాం యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా 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 నా కష్టాలు తీసేయి, నా కష్టాలు తీసేయి, నా కష్టాలు తీసేసి నన్ను సుఖపెట్టేసి నన్ను సుఖంగా ఉంచి భూమి మీద. వాడి పక్కన రిజర్వేషన్ చేసే నాకు. ఎవరి పక్కనే? సుఖపడితే రిజర్వేషన్ ఎవరి పక్కనే? చూసారా ఎంత తప్పుడు ప్రార్థన చేసాం ఇంతకాలం మనం. నేను సుఖంగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి, నేను సుఖంగా బ్రతికి నేను కూడా సేమ్ ఎఫ్ఐఆర్ బుక్ చేయించుకుని నీ దగ్గర ధనవంతుడిలాగా వాడి పక్కన సీట్ కన్ఫర్మ్ చేసే ప్రభా నాకు.
నేను సుఖంగా ఉండాలంతే. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఏ కష్టము రాకూడదు, ఏ వేదన రాకూడదు. కనీసం నాకు ఒక గంట సేపు ఏమంటే ఇక్కడ సన్నిధిలో కూర్చుని చలేస్తుంది, చివరిలో కన్వీనర్ తిట్టి వెళ్ళిపోతాను, ప్రభు నన్ను చలిలో కూర్చోబెట్టాడు అంటే మనకేం కూడా వేయకూడదు, చలి వేయకూడదు. పౌలు గారు కష్టాలు చదువుతారా? కష్టాలు చదవడానికి ఆయాసం వస్తుంది. ఆకలి దప్పికలతోనూ, దిగంబరత్వంతోనూ, చలితోనూ, జాగరణములతోనూ ఉందా బైబిల్లో? వాళ్ళు అన్ని కష్టాలు పడ్డారండి. ఈరోజు ఎందుకు యేసుప్రభు అనగానే సుఖాలు, యేసుప్రభు దగ్గర రండి సుఖాలు, యేసుప్రభు దగ్గరికి రండి సంతోషాలు, యేసుప్రభు దగ్గరికి రండి ఆనందాలు. ఎక్కడున్నాయండి అసలు బైబిల్లో? ఎక్కడున్నాయి చెప్పండి నాకు. యేసును గర్భాన పెట్టుకున్నందుకు, యేసును గర్భాన ధరించినందుకు మరియకి స్టార్ట్ అయిపోయాయి. ఏం స్టార్ట్ అయ్యాయి? కష్టాలు. దూత వచ్చి ఏమంటుంది? మరియా భయపడకము, నీకు శుభవార్త. ఏంటి శుభవార్త? రేపటి నుంచి నీకు ఇంక స్టార్ట్ అవుతాయి కష్టాలు. స్టార్ట్ అవటమే నీకు శుభవార్త. మేము మా దగ్గరికి సేవకులు ఉన్నారు కదండి, వీళ్ళు మీకు ఇది చెప్తారు, మా దగ్గరికి రండి మీకు ఇంకా స్టార్ట్ అవుతాయి. ఏంటి? ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు బాధ, బాధ. బైబిల్ చెప్పింది బాధ, బాధ. బాధ అనుభవిస్తే బోధ నిమిత్తము పరలోకం. లేదు నాకు బోధ వద్దు, బోధ వద్దు, మీ బోధలు వద్దు, మీ కష్టాలు వద్దు, నాకు మీ శ్రమలు వద్దు, మీ బోధకు ఒక నమస్కారం అంటావా? హ్యాపీగా సుఖపడు, టాటా బాయ్ బాయ్. ఒకసారి కలుసుకుంటాం మీరు మేము. ఎక్కడ తెలుసా? మేమేమో లాజర్ గారి పక్కన ఉంటాం, మీరు ఎక్కడ ఉంటారు? ధనవంతుడి పక్కన ఉంటారు. ఆ రోజు కూడా చెప్పుకోవచ్చు ఇలాగా. కాకపోతే మధ్యలో ఏముంటుందంటే మహాగాధం. ఏమంటే వాళ్ళు మా ఊళ్ళేనండి. ఈ ఊరి పేరు ఏంటన్నా? పాలవంచి ఊర్లోని వాళ్ళు ఆ పక్కనే తిరిగారండి, వాళ్ళు మా ఊళ్ళోనండి. నాకు తెలుసండి, చిన్న రికమెండేషన్ పెడతారు వాళ్ళు, నేను మమ్మల్ని అక్కడికి లాగేయండి అన్నాం అనుకోండి. వీళ్ళు అప్పుడు అసలు ఎట్టరు రికమెండేషన్. ఇప్పుడు మీటింగ్ పెట్టిన వాళ్ళు నా కష్టార్జితం అంతా ఖర్చు పెట్టాను ప్రభా, వాడిని వాక్యంలోకి తెద్దామని. తేలేదు ప్రభా, అస్సలు రానివద్దు ప్రభా. ఎక్కడికి? భూమి మీద ఉండగా బతిమాలతారు, పరదేశికి వెళ్ళిన తర్వాత బతిమాలరు తెలుసా? పరదేశికి వెళ్ళిపోయిన నీతిమంతులు ఏమని మొరపెడుతున్నారు? నాదా సత్యస్వరూపి, వాళ్ళ కోసం మేము రక్తం ఇచ్చాం, ఎందుకు మీరు వాళ్ళకి ప్రతిదండం చేయరు, ఒక్కొక్కరు తోలు చేయండి అంటున్నారు వాళ్ళు. చూసారు ఎలాగుందో? మరి కష్టపడిన వాళ్ళకి ఆ మాత్రం ఆవేశం రాదండి? వస్తుందా రాదా? మీరు బాగా ఆలోచించుకోండి. భూమి మీద ఉండగానండి డిసైడ్ అవ్వాలి, పరలోకం వెళదామా, పాతాళలోకం వెళదామా? శ్రమలు అనుభవిస్తామా అపోస్తుల్లాగా, శ్రమలు అనుభవిస్తామా ప్రవక్తల్లాగా? పరలోకం వెళతామండి. ప్రభు కోసం పుట్టామండి. మనం సుఖపడే కాలం కాదు ఇది. ఈ లోకాన్ని అనుభవించడానికి కాదు మనం పుట్టింది. దేవుడు పక్షాన, సువార్త పక్షాన, ఆత్మల రక్షణ పక్షాన, దేవుడు వాక్యం పక్షాన శ్రమలు అనుభవించడానికి పుట్టావు నువ్వు. ఆయన్ని గెలిపించడానికి పుట్టావు, ఆయన మహిమపరచడానికి పుట్టావు, ఆయన ఉద్దేశాలు ఈ లోకానికి చెప్పడానికి పుట్టావు. దీంట్లో చలి వస్తుంది, దీంట్లో జాగరణాలు వస్తాయి, దీంట్లో కష్టాలు వస్తాయి, దీంట్లో కన్నీళ్ళు వస్తాయి, అవసరమైతే దీంట్లో నీ ప్రాణాలు పోతాయి. ప్రతి దానికి తెగించిన దేవుడిని నిలబెడతానన్న నాడు నీకు పరలోక పౌరసత్వం నీ కోసం సిద్ధంగా ఉంటుంది. లేదు, లోకమంతా సుఖపడుతుంది కదా, దేవుణ్ణి ఎరగని అనుజనులు లోకంలో సుఖపడుతున్నారు కదా, వాళ్ళు తింటున్నారు కదా, వాళ్ళు త్రాగుతున్నారు కదా, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కదా, వాళ్ళు సంతోషిస్తున్నారు కదా, మేము కూడా అలాగే సంతోషిస్తాము అంటే మన జీవితం ధనవంతుడి పక్కన నిత్యము కూడా ఏమైపోతుందో తెలుసా? కాలిపోతుంది. కాలిపోక తప్పదండి. చివరిగా మాట చెప్పి ముగించేస్తాను. కొలసీలకు రాసిన పత్రిక. క్రైస్తవులైతే కనుక ఎలాంటి ఆలోచనలతో బ్రతకమంటున్నాడో చివరి మాట అండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డారా? ఎప్పుడు లేపబడ్డాం మనమంతా? బాప్తిసం అనే రోజు, మొదటి పునరుత్థానం అది. ఆ రోజు తిరిగి లేచాం మనమంతా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఇంకా మీకు బాగా అర్థమయ్యేలా ఏమంటే మన ప్రాక్టికల్ భాషలో చెప్పాలంటే, మీరు అసలు క్రైస్తవులైతే, అంతేనా? బాప్తిసం తీసుకున్న వాళ్ళని ఏమంటారు? క్రైస్తవులు. ఒకవేళ మీరు నిజంగా క్రైస్తవులైతే, అలా చెప్తే మీకు అర్థమవుతుందేమో, మీరు క్రైస్తవులైతే పైనున్న వాటినే వెదుకుడి. పైన అంటే మొన్న ఈ మధ్యకాలంలో చంద్రయాన్ 3 సక్సెస్ అయిన తర్వాత చంద్రమండలం మీద ఫ్లాట్లు అయ్యా కదండి ఇప్పుడు ఎత్తుక్కుంటున్నదే ఎక్కువగా జనం. ఏం కొనుక్కుంటారట? చంద్రమండలం మీద ఫ్లాట్లు. పైన ఉన్న వాటిని వెతుక్కోమంటే చందమామ మీదనో, బుధుడి మీదనో, గురుడి మీదనో కాదు. దానికి ఆవల మీ తండ్రి ఉన్నాడు, పరలోకమందున్న
మా తండ్రి పరలోకం, నీ శాశ్వత లోకం అక్కడే ఉంది. ఆ లోకాన్ని వెతుకు. నువ్వు క్రైస్తవుడు అయితే, అదండి అక్కడ డైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన. ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితే పైనున్న వాటిని వెతకండి. చూడండి ఎంత బాగుంటుందో, పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి చెప్పేశాడు. నా ప్రసంగం అంతానండి అల్కాగా చివరిలో ఒక్క రెఫరెన్స్తోనండి. మీరు పైనున్న వాటి మీదనే మీ మనసు పెట్టండి కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసును పెట్టకుడి. ఎందుకు పెట్టకూడదు చెప్తాడు, ఎంత బాగుంటుంది చూడండి. తర్వాత మాట, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు పరచబడతారు. మీ జీవము క్రీస్తుతో ఉంది, ఆయన పరలోకంలో ఉన్నాడు, మీ పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని ఉంది బైబిల్లో. మీ పౌరస్థితి పరలోకం, మీ పౌరసత్వం పరలోకం. మీరు పైనున్న వాటిని వెతకాలి. యేసుక్రీస్తుల వారు రెండో రాకడలో వస్తే నేను రెడీ అండి, సువార్త చేశాను, సువార్తకు కనీసం సహకారంగా నిలబడ్డాను, నా భక్తి జీవితాన్ని నేను కోల్పోలేదు, నా అనుదిన జీవితంలో వస్తున్న శ్రమలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి ఏనాడు నా విశ్వాసాన్ని ఏమంటే చాలామంది అండి చిన్న చిన్న కష్టాలు వచ్చేసరికి విశ్వాసం సన్నగిల్లిపోద్దండి. దేవుడు ఉన్నాడా, ప్రభు దగ్గరికి వెళ్తున్నాను కదా, ఎందుకు నీ కష్టాలు, ఎందుకు నాకు ఈ వేదనలు? మీ విశ్వాసం ఏమైనా సన్నగిల్లుతుందేమో చూసుకోండి. దేవుడిలో బలంగా ఉండండి, దేవుడిలో బలమైన ఆలోచనతో ఉండండి. ఎలాగో ఈ సంవత్సరం కాలం అంతా గడిచిపోయిందండి, ఇంక ఈరోజు 30 కదండి, రేపు ఒక్కరోజేనా? రేపు ఒక్క రోజు ఉంటే సంవత్సరం అయిపోయిందండి. రేపు సాయంత్రం హాయిగా ప్రార్థనకి వెళితే మీరు అందరూ కూడా ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని 2023 జనవరి 1వ తారీఖున ఏం ప్రమాణం చేశారో జ్ఞాపకం చేసుకోండి. రేపు ఏం చేశారు చెప్పండి, ఖచ్చితంగా చెప్పినప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ ఖచ్చితంగా ప్రమాణం చేసి ఉంటారు మీలో. ప్రభువా, ఏ 23 అంతం అయిపోయే లోపు ప్రకటన గ్రంథాన్ని అంతం చేస్తాను అని అనుకుంటారు చాలామంది. అంటే అర్థం ఏంటంటే బైబిల్ అంతా ఒకసారి కనీసం చదువుతానని ప్రమాణం చేశారు కదా, ఖచ్చితంగా చేసి ఉంటారండి. ఎంతమంది కంప్లీట్ చేశారు చేయొద్దండి. ఆ ఊపు జనవరి 30 వరకు ఉంటుంది అంతే. గట్టిగా అంటే ఆదికాండం 42 అధ్యాయానికి వచ్చి ఆగిపోద్ది. ఇంకంతే, అటు జరగదు ఇటు జరగదు, ఇక టైం లేదు. ఉద్యోగం, పిల్లలు, వంట, వార్పు, బట్టలు, ఫ్రెండ్స్, బంధువులు, ఎవడు వాళ్ళ ఫంక్షన్లు, మన ఫంక్షన్లతో పాటు మళ్ళీ వాళ్ళవి క్యాలెండర్ నిండా. ఎక్కడ తీరిక, ఎక్కడ ఖాళీ, ఎక్కడ దేవుడికి సమయం లేదండి. వృధా చేసాం సంవత్సర కాలం వృధా చేసాం. యేసుప్రభు ఉపమానం చెప్పాడు, తండ్రి 3 ఏండ్ల నుండి ఏం వెతుకుతున్నాడట? ఫలాలు ఎదుగుతున్నాడట. బాగా వినండి, ఎంతకాలం నుంచి ఎదుగుతున్నాడు? 3 ఏండ్ల నుండి. బాగా వినండి, ఇది 3 ఏండ్ల నుండి వెతుకుతున్నాడు అంటే ఆ 3వ సంవత్సరం 2023 అనుకోండి, మన పని ఏమైపోద్ది? 3 ఏండ్ల నుండి లెక్క పెడుతున్నాడు అంటే 21 లెక్క పెట్టాడు, 22 లెక్క పెట్టాడు, 23 లెక్క పెట్టాడు. ఈడు 23కైనా సెట్ అవుతాడని లెక్క పెట్టాడు, 23కి సెట్ అవ్వలేదు. ఇప్పుడు దేవుడికి ఏమొచ్చింది చెప్పండి? మన మీద కోపం వచ్చి తీసే అన్నాడు అనుకోండి. లేదంటే మనకి 2022 మధ్యలోనే మన ఆధార్ కార్డు, మన రేషన్ కార్డు అన్నీ చిరిగిపోతాయి భూమి మీద. చిరిగిపోయినాయి అనుకోండి, నెక్స్ట్ ఏంటి చెప్పండి? నెక్స్ట్ ఏంటి నీ ఆప్షన్లు ఏంటి? భూమి మీద నీ ఆయుష్కాలం అయిపోతే నెక్స్ట్ ఏంటి చెప్పండి? నెక్స్ట్ మరణించిన మరుక్షణం నీ కళ్ళ ముందు కనబడే లోకం ఏంటి చెప్పండి? పాతాళ లోకమే. ఆ పాతాళ లోకంలో ఉన్న పరదేశ, పాతాళ లోకంలో ఉన్న వేదన పొందే స్థలమా? కళ్ళు మూసుకుని ఏమంటే మరణం వచ్చిన మరుక్షణం అటొక దేవదూత ఇటొక దేవదూత ఉందనుకోండి, అమ్మయ్య అనుకోవాలి, అప్పుడు రక్షింపబడ్డాం ప్రభువా. ఈ దేవదూతలు ఎక్కడికి తీసుకెళ్తాయి? వెల్కమ్ టు ప్యారడైజ్ అంటాయి అవి, బతికిపోయినట్టే. ఏమంటే కన్ను మూసిన మరుక్షణం ఏమి లేకుండా ప్రయాణం అలా స్పీడ్గా సాగిపోతుంది అనుకోండి, డైరెక్ట్ అక్కడ మునిగి తేలుతాం. అక్కడ ఎక్కడ? మన అన్న అక్కడే ఉంటాడు. ఇందా చదివించాను కదా, ఎవరు? నీవును మా బోటి వాడవైతివా, నువ్వు పాలవంచులో తినడానికి త్రాగడానికి తిరిగావా? ప్రతిదినము సుఖపడ్డావా? ఆ మీటింగులు పెట్టినా వెళ్ళలేదా? ఆ సభలో కరపత్రాలు ఇచ్చినా చదవలేదా? శివగర్జన పుస్తకం ఇచ్చినా చదువుకోలేదా? సువార్తకి వెళ్దామంటే వెళ్ళలేదా? డబ్బులన్నీ కూడా నీ సుఖాలకి, నీ ఇష్టాలకి, నీ ఆనందాలకే ఖర్చు పెట్టుకున్నావా? వాళ్ళ మీటింగ్లోనే అనౌన్స్ చేసిన కనీసం 500 కూడా ఇవ్వలేదా? నువ్వు మాకలాగే అయిపోవద్దా అంటాడు వాడు.
సరే అలాగుందో. దయచేసి చెప్తున్నానండి, ఎందుకు వేసాడో దేవుడు చివరి దినాల్లో. నాకు కూడా చివరి మీటింగ్ ఇది, 2023కి చివరి మీటింగ్ అండి. పాల్వంచుతోని డెడ్ అండ్ మీటింగ్ ఇదే. వెళ్ళిపోతున్నాను హైదరాబాద్. ఇక 24లోనే మళ్ళీ మీటింగ్, చివరి మీటింగ్ అండి ఇది. దయచేసి మీ మీద ప్రేమతో చెప్తున్నానండి, గడిచిన కాలం చాలండి, వదిలిపెట్టండి. ఇక ఏదో చేశారు, దేవుడు ప్రేమమయుడండి. నేను ఒకటే చెప్తాను, మీరు ఊపిరితో ఉన్నారు అంటే దేవుడు ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, మీరు కావాలని కోరుకుంటున్నాడు. దయచేసి చెప్తున్నాను, చివరిలో మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. 24 గనక మీకు ఇచ్చాడా, మిమ్మల్ని కావాలని ఇంకా కోరుకుంటున్నాడండి. మీరంటే ఇష్టపడుతున్నాడండి, మీ మీద ప్రేమను చంపుకోలేకపోతున్నాడండి. 2020లో చాలామంది చనిపోయారు, మీకు తెలియదుగా. చనిపోయారా కరోనాతో? 21 చనిపోయారు, 22 చనిపోయారు, 23 చనిపోయారు. మనం ఉన్నామంటే అర్థమేంటి చెప్పండి? ఇంకా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. క్షణం ఏమంటే ఊపిరి మనం తీల్చుకుంటున్నామంటే, మనం తీసుకునే ఊపిరి కూడా దేవుడు దయే, మర్చిపోకండి. మీరు తీసుకునే ఊపిరి కూడా దేవుడు ప్రేమే, మీరు తీసుకునే ఊపిరి కూడా దేవుడి కృపే. కనుక 24 మీకు ఇచ్చాడా, దేవుడు ఇంకా మిమ్మల్ని నమ్ముతున్నాడండి. మీరు మారతారు అని, ఈ లోక సంబంధమైన జీవితాన్ని ముగిస్తారు అని, దేవుడి కోసం బ్రతుకుతారు అని, దేవుడు సువార్త చేస్తారు అని, ఆయన గురించి చెబుతారని, లోక సంబంధమైన ఆశలు చంపుకుని దైవ సంబంధమైన ఆశలతో దేవుడి కోసం బ్రతుకుతారు అని మీకోసం మీ తండ్రి ఎదురు చూస్తున్నాడు. కనుక ముగించిన కాలం చాలు. రేపటి నుంచి అయినా మంచి నిర్ణయాలు తీసుకోండి, మంచి ఉద్దేశాలతో ఉండండి, బాగా బైబిల్ చదువుకోండి, సేవకులకు సహకారులుగా ఉండండి, వాళ్ళు చేస్తున్న సువార్తకి, వాళ్ళు చేస్తున్న దైవ కార్యక్రమాలకి ముందుండి సహకరించండి. చాలు, వాళ్ళు చేసుకుంటూ వెళతారు మీరు సహకారం ఇస్తే. కనీసం అలాగా దైవ కార్యక్రమాలకి సహకారిగానైనా నిలబడతాను అన్న మంచి నిర్ణయంతో 2024 మీరు ప్రారంభించండి.